హాయ్ ఫ్రెండ్స్, అస్సలు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే రుబ్బుకొని ఇలాగ పెసరట్టు వేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. దానికోసం ఒక బౌల్లోకి 1 కప్పు పెసలు, 1/2 కప్పు బియ్యం వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇవి అస్సలు నానబెట్టే పని లేదండి, అప్పటికప్పుడే రుబ్బుకోవచ్చు అనమాట. కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని దీంట్లో సరిపడ వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకు రావాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకొని దీంట్లోకి సరిపడ వాటర్ కూడా వేసేసుకొని రుచికి సరిపడ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీరా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. ఇలా చేయటం వల్ల ఇందులో మినరల్స్, విటమిన్స్ కూడా చాలా బాగా ఉంటాయి అనమాట. పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అనమాట ఇలాగ చేయటం వల్ల. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్ తుడిచేసి ఒక గరిటె పిండి వేసి ఇట్లాగా స్ప్రెడ్ చేసేసుకోండి. దోశని పల్చగా వేసుకోండి. వేసుకొని పైనుంచి కొన్ని ఆనియన్ ముక్కలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశ బాగా వేగాక ప్లేట్లోకి సర్వ్ చేసేయండి. మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయండి. చాలా బాగుంటాయి అనమాట పెసరట్లు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్ లో ఎప్పుడన్నా నైట్ రుబ్బుకోవటం మర్చిపోయినా ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా పెసరట్టు వేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా.